श्रीरामा जय रामा रघुरामा। ओं नमो वेंकटेशाय। श्रीरामं त्रिजगद्गुरुं सुरवरं सीतामनोनायकं श्यामांगं शशिकोटिपूर्णवदनं चञ्चत्कलाकौस्तुभं सौम्यं सत्त्वगुणोत्तमं सुसरयूतीरे वसन्तं प्रभुं त्रातारं सकलार्धसिद्धिसहितं वन्दे रघूणां पतिम्। ఆదర్శ పురుషుడై ముల్లోకములకు కూడా త్రిజగద్గురువు అయినటువంటి వాడు కృష్ణం వందే జగద్గురు అంటారు. కానీ ఇక్కడ స్వామివారిని చూడండి, రామచంద్రమూర్తిని త్రిజగద్గురువు, ముల్లోకములకు గురువు అయినటువంటి వారు. అదేవిధంగా మనోభిరాముడు తాను నీలమేఘశ్యాముడైనప్పటికీ కూడా కోటి చంద్రుల వంటి ముఖకాంతితోటి చూచిన వారందరికీ కూడా ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలుగజేసేవాడు. సత్వగుణోపేతుడు, సత్యగుణోపేతుడు. అదేవిధంగా మానస సరోవరం నుండి ఉద్భవించినటువంటి ఆ సరయూ నదీ తీరంలో అయోధ్యని పరిపాలించి సీతాదేవితో కూడినటువంటి శ్రీరామచంద్రమూర్తి మనల్ని అందరినీ రక్షించుగాక అని ప్రార్థిస్తూ, శ్రీవారి యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలతూగాలి, సత్సంతానాభివృద్ధితోటి సకల కళ్యాణములతోటి అన్యోన్య దాంపత్యముతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి యొక్క సమక్షంలో నాదనీరాజనం మండపం నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమం నేటికి 62వ రోజులో మనం ప్రవేశించాము. ఈనాటి మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని శ్రీ గురు ధ్యానంతో మనందరము కలిసి ప్రారంభించుకుందాము సంకల్పపూర్వకంగా. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికా క్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం
शीघ्रमेव सत्सन्तानप्राप्त्यर्थं ततः पितृदेवता प्रीत्यर्थं गोसंरक्षणार्थं च सकलसम्पत्प्रदे श्रीमद्वाल्मीकि रामायणान्तर्गते बालकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरस्सरं सप्तमसर्गश्लोकपारायणं तथा श्रीमद्योगवासिष्ठे विशूचिका महामारी निवारकस्य महामन्त्रस्य पारायणं श्रीधन्वन्तरि मन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति परां गतिम्। श्री आञ्जनेय प्रार्थना। यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। श्रीरामायण प्रार्थना। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम प्रार्थना। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे सप्तमः सर्गः। श्री गुरुभ्यो नमः। श्री वेंकटेश चरणौ शरणं प्रपद्ये। श्रीरामाय नमः। कोश संग्रहणे युक्ताः बलस्य च परिग्रहे अहितं वापि पुरुषं न विहिंस्युरदूषकम्। వాల్మీకి మహర్షి దృష్టి జయంతుడు మొదలైనటువంటి దేశ వ్యవహారాల్ని చక్కబెట్టే మంత్రులు వశిష్ఠాది తపోధనులు వీరందరితో కూడిన ఆ దశరథ మహారాజు రాజ్యాన్ని చక్కగా నిర్వహిస్తున్నారు అని చెప్తూ మనకు రామకథను వివరిస్తున్నారు. ఆ కథలో మహర్షి మంత్రుల యొక్క మనస్సులను తొంగి తొంగి చూస్తున్నట్లుగా ఒక్కొక్క అంశాన్ని మనకు వివరిస్తున్నారు. ఈ మంత్రులంతా దేశక్షేమం కోసం, రాజుగారికి హితాన్ని కలిగించడం కోసం వారి యొక్క ధనాగారాన్ని నింపుతూ ఉంటారు అన్నారు. కోశము అనగా ధన నిచయం, నిధి తెలుగులో బండారం అంటారన్నమాట. అంటే ట్రెజర్ అని వ్యవహరిస్తారే దాన్ని. కోశ సంగ్రహణమందు యుక్తులు, వీరు ఉద్యుక్తులై ఉంటారు ఆ విషయంలో ఎప్పుడు. అంటే ఎందుకండి నింపడం, రాజుగారి దగ్గర బోరు ధనం ఉంటుంది కదా అంటే తగినంత సందర్భంలో ప్రజాక్షేమానికి వినియోగించేస్తూ ఉంటే ఆయా సందర్భాల్లో ఆ సైనికులకి వారికి బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉంటే కరిగిపోతూ ఉంటుంది కనుక తిరిగి దాన్ని నింపడం అనేది ఒక ప్రధాన కర్తవ్యమట. అంతేకాదు ఆ తర్వాతి మాట వల్లనే మనకి ఇలాంటి భావాలు తెలుస్తాయి. బలస్యచ పరిగ్రహే, రాజుగారికి 4 విధాలైనటువంటి బలం ఉంటుంది అని మనం అనుకున్నాం. ఒకటి సైనిక వర్గం, పదాతి దళం అంటారు. రెండవది రథబలం, మూడవది అశ్వబలం, నాలుగవది గజబలం. ఈ 4 విధాలైన బలాన్ని గూర్చి బలం యొక్క పరిగ్రహంలో ఎప్పుడు ఉద్యుక్తులై ఉంటారు అన్నారు. పరిగ్రహం అంటే సేకరణ ఒక అర్థం. మహర్షి 3-4 అర్థాలు వచ్చేలాగా కొన్ని చోట్ల శబ్ద ప్రయోగాన్ని చేస్తూ ఉంటారు. కావ్యంలో ఉండే మహత్తే అదన్నమాట.
అక్కడ ఏది చెప్పాలో తెలియక కాదు చెప్పే వాళ్ళకి, వీళ్ళు బాగా చదివితే తప్ప ఎక్కడ వంట పడుతుంది. కానీ ఇది కాదు మరొక భావం, అది కాదు మరొక భావం అన్నట్లుగా అన్ని భావాలు అలా గుంపులు గుంపులుగా తెరలు తెరలుగా వచ్చేస్తూ ఉంటాయి కనుక కాదు కాదు అని చెప్తూ ఉంటారన్నమాట. అది చేతకాక తికమక కాదు కాదు. సరే, ప్రకృతంలో బలస్యచ పరిగ్రహే అన్నారు కదా, బల పరిగ్రహంలో ఉద్యుక్తులు అన్నారు. ఏమి పరిగ్రహం అంటే ఒక అర్థం సేకరణ అన్నారు, ఇంకొక అర్థం చెప్తారు. ఏమనంటే ఈ గ్రహధాతువుకి జ్ఞానం అని కూడా అర్థం చెప్తారు. పరిగ్రహము అంటే పరిజ్ఞానం విషయంలో ఉద్యుక్తులు అన్నారు. సేనలకు సంబంధించి పరిజ్ఞానము అంటే ఏమి అంటే, ఇందులో కొన్ని రకాల గుర్రాలు అవి ఉన్నాయి అనుకోండి, అవి ఆరోగ్యంగా మంచిగా ఉన్నాయా లేదా వాటి యోగక్షేమాల గురించి పరిశీలన, ఏనుగులు ఎలా ఉన్నాయి వాటి యోగక్షేమాల గురించి పరిశీలన, రథాలు ఎలా నడుస్తున్నాయి వాటి యోగక్షేమాల గురించి పరిశీలన. మరి సేనల దగ్గర వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నా, బాగా తింటూ తిరుగుతూ నడుస్తూనే ఉన్నా, వాళ్ళు ఎలా ఉన్నారో మనం పరిశీలించాలి అంటే ఒక గుర్రాన్ని, ఒక ఏనుగుని, లేకపోతే రథాన్ని పరిశీలించినట్లుగా వీలు కాదు. మరి ఏం చెయ్యాలి అన్నారు. దశరథ మహారాజు తనని పరిశీలించిన తీరు ఉంది కదా, ఏమని సౌహృదేషు పరీక్షిత అని అనుకున్నాం. ఆ విధంగా పరిశీలిస్తారట. ఎలాగా అంటే అవతల వ్యక్తికి ఏకాస్త అనుమానం రాకుండా, అతడు నొచ్చుకోకుండా కొన్ని సందర్భాల్లో వాడి సౌహృదాన్ని పరిశీలిస్తారట, పరీక్షిస్తారట. అలాంటి అలా పరిశీలించి తెలుసుకోవడంలో, పరిగ్రహంలో వీరు ఉద్యుక్తులు అన్నారు. ఏమిటా సౌహృదాన్ని పరీక్షించడం అంటే, ఒక సందర్భంలో చెప్తారు, విషయ విశేషగత దోషత్వేన అగణయన్ చిత్తవృత్తి విశేష. సంస్కృతం వింటే పుణ్యం, అందుకని వినండి. తెలుగులో కూడా చెప్పుకుందాం. ఏమనంటే, తగినంత సందర్భంలో మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వారి దగ్గర ఏదైనా ఒక లోపం కనిపించింది అనుకోండి, ఆ లోపాన్ని ఎత్తి చూపి దాని ద్వారా అతడి మీద ద్వేషం పెంచుకుని అతడి ఆజ్ఞను పాటించకుండా వ్యవహారానికి, పరిపాలనానికి భంగం కలిగించడం అనేది పెద్ద దోషం. అది లేకుండా ఉండడం అనేది సౌహృదం అన్నారు. విషయ విశేషగత, ఒకరి దగ్గర ఉండేటటువంటి దోషాను, ఏవైనా పొరపాట్లను దోషత్వేన అగణయన్ను తప్పులుగా తీసుకోకుండా, ఇది మనకెంతవరకు ఉపయోగిస్తుంది, మనం ఇది కదా అనుకుంటున్నాం, రామాయణం పుణ్యం కోసం అని మాత్రమే సరిపెట్టుకోమని మహర్షి చెప్పలా అని వారి హృదయం మనకి వారి శ్లోకాల్లో తెలుస్తుంది. మరి ఎందుకోసం అంటే, ఇప్పటికీ ఈ క్షణానికి అంటే సద్యఫలం ఏమి ఈ శ్లోకం చదువుకుంటే నాకు అని మీరు అనుకుంటున్నారా? ఇది మనకి అన్వయించుకోవచ్చు. ఎలా? మనకంటే పెద్ద అమ్మ, నాన్న, తాతగారు, ఓ మాస్టారు, గురువుగారు ఏదైనా చెప్పిన దాన్ని, దానిలో ఉండేటటువంటి దోషాల్ని వెతికి వారి మీద అభిప్రాయాన్ని చెడుగా పెట్టుకుని మనం ఈ కుటుంబంగా ఒకటిగా నడుచుకోవాల్సిన పరిస్థితిలో దారి తప్పేమనుకోండి, రథానికి ఉండేటటువంటి 2 చక్రాల్లో ఒక చక్రం గాడి తప్పినట్లు అయిపోతుంది. భార్యాభర్తలు, తండ్రి, పిల్లలు, గురువులు, శిష్యులు, ఇలా ఎక్కడైనా సరే అవతలి వ్యక్తిలో తప్పులని మాత్రమే ఎంచుతూ మనస్సుని చెడగొట్టుకునేలాగా కాకుండా మంచిగా ఉండడం అనేది ఒక మంచి సౌహృదం. ఈ సైనికులంతా అలా ఉంటున్నారా లేదా, మనకు వెన్నుపోటు పొడిచి పరరాజ్యానికి ఉపకారం చేస్తారా అనే విషయాన్ని ఎప్పుడు అహోరాత్రాలు మన వాళ్ళు చెప్తుంటారే, 24x7 అని వేస్తారు. అలా పరిశీలించి పరిజ్ఞానాన్ని పొందడంలో వీరు ఉద్యుక్తులట. అందుకని ఈ మాట చెప్పారట మహర్షి, బలస్యచ పరిగ్రహే. ఆ తరువాతి మాట ఇంకా ముఖ్యమైన మాట, అహితం వాపి పురుషం న విహింస్యు అదూషకం అన్నారు. దూషయతి ఇది దూషక, నా దూషక అదూషక తం అన్నమాట. అంటే దోషాన్ని, అపరాధాన్ని చేసేవాడు దూషకుడు. అదూషకుడు అంటే ఏ అపరాధాన్ని చెయ్యనివాడు. ఏ అపరాధాన్ని చేయనటువంటి పురుషుణ్ణి అంటే వ్యక్తిని అని, ఆడామొగ ఈ భేదం కాదు ఇక్కడ. ఇలాంటి వ్యక్తిని అహితం వాపి, తనకు మేలు చేయనంత మాత్రం చేత తనకు హితకారి కాదు అనే వంకతో సందు దొరికింది కదా అని తన అధికారాన్ని ఉపయోగించి వారిని పట్టి పీడించే మనస్తత్వం అస్సలు కానే కాదట. ఈ విషయాన్ని మనం మన నిజ జీవితంలో అనునిత్యం గుర్తుపెట్టుకుంటూ ఉండాలన్నమాట. మనకేదో ఒక
పదవి, ఒక బాధ్యత, ఒక అధికారం ఉన్నంత మాత్రం చేత మన కింద వారు మనకి తగినంతగా ఉపకారం చేయలేదు అని అనుకోండి, ఆ ఒక్క అంశాన్నే గుర్తుపెట్టుకుని వారిని సాధించి పీడించేలాంటి మనస్తత్వం మనం అలవరుచుకోకూడదు అని దాని తాత్పర్యం. హితం అంటే మేలు, ఉపకారం. దానిని చేయని వాడు నవిద్యతే హితం యస్మాతు సహ అహిత తం అహితం అని. మనకు మేలుని ఒనర్చని వ్యక్తిని వాడు తప్పు చేయనంత వరకు ఏ విధంగానూ వారిని శిక్షించకూడదు. తను కుంకం పెట్టుకుంటూ ఉంటే పొరపాటుని కంట్లో కాస్త నలక పడిపోయింది అనుకోండి, ఆ అత్తగారు పదే పదే ఏదో కన్ను నలుపుకుని బాధపడుతుంది అనుకోండి, కోడలు కాఫీ పెట్టుకుని అప్పుడే తాగుతుంది అనుకోండి, ఎవరి కడుపు వాళ్ళు నింపుకోవడమే తప్ప అత్తగారు ఇక్కడ ఏమేడుస్తోందో పట్టించుకునే నాథుడే లేడు అని కడుపు మంటతో తనని పట్టించుకోలేదు అనే ఒక వంకతో తాగే వ్యక్తిని తిడితే మనసు నొచ్చుకుంటుంది కదా, మళ్ళీ తాగబుద్ధి వేస్తుందా? ఈ విధంగా ఎప్పుడైతే దూరం, ద్వేషం పెరిగిపోయాయో ఇంకా అనుబంధాలు ఎలా నిలుస్తాయి? మనమేమో సుమంత్రుణ్ణి పెట్టుకుని రాజ్యాలు ఏలాలా, ఇది మన జీవితానికి ఇలా ఉపయోగించుకోవాలి అని పెద్దల ఉపదేశం. కనుక అహితం వాపి పురుషం, తనకేదో ఫేవర్ చేయలేదు కదా అనే వంకతో అదూషకం, తప్పు చేయని, నేరం చేయనటువంటి వ్యక్తిని న విహింస్యు, హింసించరు, పీడించరు. ఈ శ్లోకాన్ని చదువుకుందాం. కోశ సంగ్రహణే యుక్తాః బలస్య చ పరిగ్రహే అహితం వాపి పురుషం న విహింస్యుః అదూషకం కోశ సంగ్రహణే యుక్తాః బలస్య చ పరిగ్రహే అహితం వాపి పురుషం న విహింస్యుః అదూషకం వీరాశ్చ నియతోత్సాహాః రాజశాస్త్రమనుష్ఠితాః శుచీనాం రక్షితారశ్చ నిత్యం విషయవాసినాం. ఆ మంత్రులు ఇంకా ఎంత మంచివాళ్ళంటే, విషయవాసినాం, విషయము అనగా ఆ దేశం, ఆ దేశంలో నివాసం చేసేవారందరినీ కూడా రక్షితారహ, రక్షించేవారు అన్నారు. ఎప్పుడు? ఇంతకుముందు అనుకున్నాం 24x7 7 అని, నిత్యం అని, అనునిత్యం రక్షించుకుంటూ ఉంటారు అన్నారు. ఎటువంటి వారినైతే అంటే ఆశ్రయిస్తే కాపాడడమే అని వారి లక్షణం కాదండో. ఎందుకు? మహర్షి చెప్పిన దాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. వీళ్ళు దేవుళ్ళు కాదు. దేవుడైతే మనం ఎన్ని తప్పులు చేసినా మహాప్రభు అని లెంపలు వేసుకుంటే కాపాడేయచ్చేమో. మరి వీరు మాత్రం ఎక్కడ తప్పుందో నిర్ద్వంద్వంగా అంటారు కదా, రెండో మాట లేకుండా ఖండించి శిక్షించి తీరతారు. ఈ విషయం ఎలా తెలిసింది అన్నారు. శుచీనాం అని ఒక మాట, చ అని ఒక మాట చెప్పారు మహర్షి. వారు కనుక వారి వ్యక్తిత్వంలో, వారి నడవడిలో శుచిగా, శుద్ధిగా కనుక ఉంటే, ఏ దోషము కనుక లేకపోతే వారిని కాపాడుకుంటూ ఉంటారు. చ అనే దానివల్ల ఏం తెలిసింది అన్నారు. అశుచిగా ఉన్నవారు, వారు సత్ప్రవర్తనలో కనుక లేనట్లయితే వారిని ఖచ్చితంగా శిక్షించి తీరతారు అని తాత్పర్యం చెప్పారు. ఇలా జరగాలి అంటే వారికి కొంత విజ్ఞానం ఉండాలి కదా. వారి వ్యక్తిత్వాన్ని గురించి మొదటి మాటలో చెప్తున్నారు. వీరాశ్చ, వీరందరూ కూడా శూరులు వారి వారి కర్తవ్య నిర్వహణలో అన్నమాట. అంతేకాదు నియతోత్సాహ, ఎప్పుడు ఉత్సాహ శక్తితో కూడిన వారు. రాజశాస్త్రం అనుష్ఠితా, నిన్నటి రోజున మనం అనుకున్నాం రాజనీతి, రాజవిద్య అనేది 4 రకాలుగా ఉంది. ఆన్వీక్షకి అదంతా మొదలుపెట్టి, అంటే న్యాయశాస్త్రం ఒకటి, దండనీతి ఒకటి, ఆ తర్వాత ఈ కోశ సంగ్రహణం ఎలా చేయాలి అనేది ఒకటి, త్రయీ అని ఒకటి చెప్తారు, అంటే 3 వేదాలకి సంబంధించిన విజ్ఞానం. ఈ విధంగా శాస్త్రంలో, పరిపాలనా శాస్త్రంలో చాలా సుశిక్షితులైనటువంటి ఈ మంత్రులు వీరులుగా ఉన్నారు అన్నారు. ఇంకొక అర్థం కూడా చెప్తారు. ఇది కూడా మనం ఇదివరకు చాలాసార్లు అనుకున్నాం. ఏమనంటే, అవసరం వస్తే యుద్ధంలో, రణరంగంలో కత్తి దూయగలిగినటువంటి నేర్పరులు, శూరులు వీరంతా అని. అభావం ఎలా వచ్చిందండి అంటారేమో, వీరా అనే శబ్దాన్ని ప్రయోగించారు. శూర అంటే వదిలిపోయేది. మహర్షి ప్రతి దగ్గర కూడా ఇంకో కొంచెం భావం, ఇంకో కొసరు భావం అలా మనకి చూపిస్తూనే ఉంటారు. ఈర గతవు కంపనేచ అని ఒక ధాతువు అని చెప్పారు. వి ఈర 2 భాగాలు ఉన్నాయట. వి అన్నదానికి మిక్కిలి, విశేషంగా
ఈర అంటే గెంటి అవతల పరేసేవాళ్ళు శత్రువులని అని ఒక అర్థం. ఇంకొక అర్థం ఏమి అన్నారు, ఈర అన్నదానికి గతి ఒకటి, కంపనం ఒకటి కదా. శత్రువులు గుండెల్లో గుబులు పుట్టించేలాంటి వారు, కంపింపచేసేవారు అని అర్థం అన్నమాట. కనుకనే ఈ మంత్రుల్ని వీరాహ అని పరిచయం చేశారు మహర్షి. ఇది ఒక రసం అంటారు, అంటే శృంగార హాస్య కరుణ అని చెప్పిన వాటిల్లో వీరరసం అనేది ఒకటి. ఈ వీరరసం అంటే అది పేరుకి ఆకారానికి చెప్పుకోవడానికేనా? ఆహా, కాదు కాదు. ఈ రసాలు ఉన్న చోట అంటే ఆ పాత్రలను పోషించే వ్యక్తులకి కొన్ని రకాల భావాలు కూడా ఉండాలట. ఆ భావాల్ని రతిర్ హాసశ్చ శోకశ్చ అని ఒక దగ్గర వివరిస్తారు. దానిలో వీరరసాన్ని పోషించేటటువంటి ఆ పాత్రకి ఉండవలసిన ముఖ్యమైన భావం ఏమి అంటే వెంటనే చెప్పేస్తారు మహర్షి, ఎక్కువ టైం తీసుకోరన్నమాట. నియతోత్సాహ అన్నారు. ఈ ఉత్సాహ శక్తి అనేది వీరరసానికి స్థాయీభావం అన్నమాట. కనుక అంటే వారి అవతారం అంటే వారి పాత్ర, వారి చేష్ట, వారి మనోభావం అంతా తగినట్లుగా ఉందన్నమాట. కనుకన ఉత్సాహశక్తితో కూడినటువంటి శూరులైన, అంతేకాదు విశేషంగా ఈరణము అంటే కంపనము, శత్రువుల యొక్క పలాయనాన్ని జరిపించేలాంటి వారు ఆ మంత్రులు. వారందరూ కూడా స్వచ్ఛములైనటువంటి మనస్తత్వం ఉండి ప్రవర్తన కలిగి ఉన్నటువంటి వ్యక్తుల్ని రక్షించుకుంటూ ఉంటారు. అశుచిగా ఉండే వారిని ఖచ్చితంగా శిక్షించి తీరతారు అని వారి యొక్క ధర్మ నిరతత్వం, వారి యొక్క మంచి వివేకం, వారి యొక్క ఔదార్యం, మంచి వాళ్ళని కాపాడడంలో, చెడ్డ వాళ్ళని శిక్షించడంలో వాళ్ళకి ఉండేటటువంటి ధర్మం పట్ల ఆ పట్టుదలని తెలిపే ఈ శ్లోకాన్ని చదువుకుందాం. వీరాశ్చ వీరాశ్చ నియతోత్సాహాః నియతోత్సాహాః రాజశాస్త్రం రాజశాస్త్రం అనుష్ఠితాః అనుష్ఠితాః శుచీనాం శుచీనాం రక్షితారశ్చ రక్షితారశ్చ నిత్యం నిత్యం విషయవాసినాం విషయవాసినాం వీరాశ్చ వీరాశ్చ నియతోత్సాహాః నియతోత్సాహాః రాజశాస్త్రమనుష్ఠితాః రాజశాస్త్రమనుష్ఠితాః శుచీనాం రక్షితారశ్చ శుచీనాం రక్షితారశ్చ నిత్యం విషయవాసినాం నిత్యం విషయవాసినాం బ్రహ్మక్షత్రమహింసంతః తే కోశం సమపూరయన్ సుతీక్ష్ణదండా సంప్రేక్ష్య పురుషస్య బలాబలం. మనకు ఉపయోగించేలాంటి ఇంకొక మంచి మాట వచ్చేసింది. ఆ మంత్రులు ముందు మామూలుగా తెలిసే అర్థాన్ని చెప్పుకుందాం. బ్రహ్మమును క్షత్రమును హింసించకుండా కోశమును సమపూరయన్, వారి రాజుగారి భాండాగారాన్ని నింపుతూ ఉంటారు అన్నారు. బ్రహ్మక్షత్రం అంటే ఏమి అంటే మనకి ఉపదేశాన్ని చేసేటటువంటి గురువులు, వారికి మూలంగా ఉన్నటువంటి ఏ వైదిక ధర్మం, వేద విజ్ఞానం ఉందో దానికి ఏకాస్త కీడుని హానిని కలిగించకుండా ఉండేవారు. ఇది ఒకటి. తర్వాత మనల్ని పరిపాలించేటటువంటి ఏ క్షాత్ర శక్తి ఉందో దానికి ఏకాస్త చేటు కలిగించినటువంటి వ్యక్తులు ఈ మంత్రులు అన్నారు. బ్రహ్మక్షత్రం అహింసంతః. ఇంకొక అర్థం చెప్తారండి, వ్యాకరణం తెలిస్తే ఇంకా బాగా తెలుస్తుంది. అంటే కాస్త సంస్కృత పరిచయం ఉన్నా మీరు గమనించండి. బ్రహ్మక్షత్రం అన్న దానిలో 3 భాగాలు ఉన్నాయట. బ్రహ్మ, క్షత్, త్ర అని అన్నమాట. బ్రహ్మ అన్నదానికి ఇంతకుముందు మనం చెప్పుకున్నామే వైదిక ధర్మం, వైదిక విజ్ఞానం అని, అది అర్థం. బ్రహ్మ అంటే యథార్థము వేదము అని. ఆ వేద విజ్ఞానాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఈ వేద విజ్ఞానానికి క్షతు అంటే క్షీణతను, వినాశనాన్ని కలిగించేటటువంటి నాస్తికులు బ్రహ్మ క్షతు అనే దాని చేత చెప్పబడతారట. ఆ నాస్తికుల నుంచి ఈ లోకాన్ని రక్షించేటటువంటి వర్గం ఎవరైతే ఉన్నారో వారు బ్రహ్మక్షత్ త్ర, ఆ త్రాణనం, త్రైం పాలన అంటారు, ఆ త్రాణనాన్ని చేసేటటువంటి వర్గం అన్నమాట. అలా ఆస్తికులను బాధించేటటువంటి నాస్తికుల నుండి ఈ వైదిక ధర్మాన్ని, మన సంపదను, ఈ తపస్సులు, అనుష్ఠానాన్ని, ఈ భక్తిని కూడా రక్షించుకోవడానికి ఎవరైతే నడుం కట్టుకుని పూనుకుంటారో వాళ్ళందరినీ కూడా ఏకాస్త చిన్న చీమైన వారికి కుట్టకుండా ఉండేలాగా జాగ్రత్త పడుతూ ఉంటారు అని తాత్పర్యం చెప్పారు. బ్రహ్మక్షత్రం అహింసంతః తే కోశం సమపూరయన్. ఇలా చెప్పడంలో ఉద్దేశం ఏమి అన్నారు అంటే
మనకి గురువులుగా ఉండే వ్యక్తుల్ని బాధించిన, మనల్ని రక్షించుకునేవాణ్ణి మనల్ని రక్షించేటటువంటి వాణ్ణి చెడగొట్టుకున్న, మనం కోశం నింపుకోవడము అంటే ఈ రకంగా మనం డబ్బు సంపాదించడం అంటే అది మన కొండ నింపుకోవడమే, మన పాపపు సంచి నింపుకోవడమే. ఈ నిండిన ధనం ఎంత నిండుగా ఉన్నా అది రేపు రొద్దుట ఒక ఉసురై, ఒక శాపమై, ఆక్రోశమై వీడి ప్రాణాల్ని తీసేస్తుంది తప్ప అక్కడంతా నిజంగా చెప్పాలంటే భాగ్యం అనే ముసుగులో ఉన్నటువంటి కప్పబడి ఉన్నటువంటి దౌర్భాగ్యం తప్ప వేరేది కాదు అని ధర్మశాస్త్రం చెప్తోంది. కనుక మంచిని హింసించకుండా మనల్ని రక్షించేవాడిని ఏకాస్త మనం పాడు చేసుకోకుండా, వాడి మీద దుమ్మెత్తిపోయకుండా కాపాడుకుంటూ మనం ఆర్జించుకునేదాన్ని మనం ఆర్జించుకోవాలి అని చెప్పలేదు మహర్షి. మంత్రులు ఎలా చేశారో చూపించారు. మనం మంత్రులం అంతటి వాళ్ళం కావాలి అనుకుంటే ఈ మనస్తత్వాన్ని నేర్చుకోవాలి. దీనికోసం ఏ పాఠశాలకి వెళ్ళక్కర్లేదు, శ్రీమద్ రామాయణాన్ని అర్థం చేసుకుంటే చాలు. తరువాత సుతీక్ష్ణదండా సంప్రేక్ష్య పురుషస్య బలాబలం. ఒక వ్యక్తి తప్పు చేస్తే కొడుకైనా సరే విడిచిపెట్టరు అని ఇంతకుముందు మనం అనుకున్నాం కదా. అలాంటి స్థితిలో కూడా సుతీక్ష్ణదండా అన్నారు. చాలా సూక్ష్మమైనటువంటి తీక్ష్ణమైనటువంటి దండాన్ని, శిక్షను విధించేవారు అని ఒక మాట చెప్పారు. ఎలా? సంప్రేక్ష్య అంటే ఈక్ష్య 3 భాగాలు ఉన్నాయి అందులో. పరిశీలించి, అంతేకాదు బాగా పరిశీలించి, ఇంకా నైపుణ్యంతో కౌశలంతో బాగా పరిశీలించి అని చెప్పడం కోసం ఈక్ష్య అని చెప్పారనమాట. అంటే ఒకరిని శిక్షించాలి అంటే, ఒకరి నేరాన్ని నిర్ధారించాలి అంటే, నువ్వు తప్పు చేశావు అని అనాలి అంటే ఎంత పరిశీలించాలో చిన్న మాటలో పరిశీలించుకోండ్రా అన్నట్లుగా మహర్షి ప్రయోగించారనమాట. సంప్రేక్ష్య వారు దండాన్ని విధిస్తారట. పురుషుని యొక్క బలాబలాన్ని అంటే ఏమర్థం? పసిపిల్లవాడు తాగే పాల గ్లాసుని అమ్మ మీద కోపంతో తన్నేసాడు అనుకోండి, అది ఒక రకం. పెద్దవాడు కాలేజీకి వెళ్తున్నాడు అనుకోండి, ఏదో అమ్మ మీద కోపం వచ్చి టిఫిన్ తినకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు ఒక రకం. మరి తన ఇల్లాలే పాలు పొయ్యి మీద పెట్టి పొంగబెట్టి ఎక్కడో బయట ఆ పనమ్మాయి దగ్గర ఆ గిన్నెలో ఏమో తెచ్చుకుంటుంది అనుకోండి, అనునిత్యం ఉండే వ్యవహారాలే కదా. నీకు ఏం తెలియట్లేదు, అన్ని డబ్బులు ఇలా పాడు చేస్తున్నావు, సంపదలంతా వృధా అయిపోతున్నాయి, అదంతా ఇల్లు వాకిలి. ఆ రకంగా ఉండకూడదండి. ఎందుకని? బాధ్యత తెలిసిన వ్యక్తి ఒకవేళ పొరపాటు పడితే ఎలా వ్యవహరించాలి, పసివాడు పొరపాటు చేస్తే వాడిని ఎలా చక్కదిద్దుకోవాలి, వయసొచ్చిన కొడుకు తప్పు చేస్తే ఎలా మందలించాలి, ఈ విషయాలన్నీ బాగా తెలిసిన వారట. ఇవన్నీ మీకెలా తెలిసేయండి అంటారేమో, సంస్కృతంలో ఉండే మహత్వం అది. ఏమన్నారు? సుతీక్ష్ణదండాహ. కావ్యం చెప్పడం అంటే అస్సలు అమ్మమ్మో సామాన్యమైన విషయం కాదు. మీకు నన్ను చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఎందుకని? ఏమీ చేతకాని వాడు, తెలియనివాడు అని తెలిసి ఉంటే బహుశా ఇందులోకి దిగేవాడిని కాదేమో. ఎందుకని ఇలా అంటే ఆ మాటలు తెలిసినట్లుగానే ఉంటాయి. అమ్మో చాలా చిక్కుముడు ఉంటుంది దానిలో. శిక్ష దగ్గర తీక్ష్ణమైన శిక్ష, కఠినమైన శిక్ష అని అనొచ్చండి. సుతీక్ష్ణ శిక్ష అంటే అంటే కూడా కఠినమైన, తీక్ష్ణమైన అని కొన్ని సందర్భాల్లో అర్థం. వచ్చిన మాటను మళ్ళీ చెప్తే పునరుక్తి దోషం వస్తుంది. మరి సుతీక్ష్ణ అన్నప్పుడు అంటే చాలు లేదా తీక్ష్ణ అన్నా చాలు, 2 మాటలను చెప్పారంటే రెండింటికి ఒకే అర్థమైతే రసాభాస అయిపోతుందో, అందం చెడిపోతుంది. మరి ఏం చెప్పాలి అంటే శోభనమైన శిక్ష ఇది, తీక్ష్ణమైన శిక్ష. చెడే తప్పే ప్రధానంగా పెట్టుకున్న వ్యక్తి దగ్గర అది తీక్ష్ణమైన శిక్ష. ఒక పసిపిల్లవాడిని దిద్దుకుని మనదోవలోకి తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు అది సున్నితమైన శిక్ష. కనుక మహర్షి ఇలా ఉండండిరా అని మనకి తర్ఫీదు ఇవ్వకుండా ఇస్తున్నట్లుగా ఉంది ఈ మాట. సుతీక్ష్ణ దండాహ సంప్రేక్ష్య పురుషస్య బలాబలం. ఎవరు అర్భకులు, ఎవరు దుర్మార్గులు బలంతో పేట్రేగిపోతున్నారు, ఎవరు ఇల్లాలు తిరిగి ముఖం చూసుకోవాలి సాయంకాలం, ఈ విషయాల్ని గమనించి దానికి తగినట్టుగా వ్యవహరించే మహనీయులు, మనీషులు మన మంత్రులు. ఈ శ్లోకం చదువుకుందాం. బ్రహ్మక్షత్రం అహింసంతః తే కోశం సమపూరయన్ సుతీక్ష్ణదండాః సంప్రేక్ష్య పురుషస్య బలాబలం బ్రహ్మక్షత్రం అహింసంతః
భక్తః తే కోశం ఏకోశం సమపూరయన్ సమపూరయన్ సుతీక్ష్ణదండాః సుతీక్ష్ణదండాః సంప్రేక్ష్య సంప్రేక్ష్య పురుషస్య పురుషస్య బలాబలం బలాబలం శుచీనామేకబుద్ధీనాం సర్వేషాం సంప్రజానతాం నాసీత్ పురే వా రాష్ట్రే వా మృషాబాదీ నరః క్వచిత్. ఇంకొకటి చాలా అద్భుతమైనటువంటి మాట. నాకు అనిపించింది, మీకు అంతగా అనిపిస్తుందో లేదో విన్నాక తెలుస్తుంది. వీరందరూ కూడా శుచీనాం అనే ఒక మాట అన్నారండి. అంటే భావశుద్ధి కలిగినటువంటి వ్యక్తి, మాటలో శుద్ధి కలిగినటువంటి వ్యక్తులు, చేష్టలో శుద్ధి కలిగినటువంటి వ్యక్తులు. అంటే ఏమి, మొన్న మనం అనుకున్నాం కదా, మనస్సులో తలచిన దానినే మాటలో పలుకుతారు, పలికిన దానినే అమలు చేస్తారు. ఎక్కడ కూడా కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యా ఆత్మనావా, వేరేలాగా చెప్పడం, వేరేలాగా ఆలోచించడం, వేరేలాగా చేయడం అనేది లేనే లేదు అని మహర్షి అబ్బుర పడిపోయి ఒక మంచి మాటతో చెప్పారు. ఈ మంత్రులంతా శుచులు అన్నారు. ఈ శుచులుగా ఉన్నటువంటి ఈ మంత్రులు వీరంతా కూడా ఏకబుద్ధులు అన్నారు. అంటే దీనికి సరైన అనువాదం ఏమో తెలుసా అండి? ఐకమత్యం అన్నమాట. ఏకమతి కలిగి ఉండుట ఐకమత్యం. ఏకబుద్ధీనాం అని మహర్షి ఇక్కడ చెప్పారు. ఐకమత్యంతో ఉన్నవారు వారు అన్నారు. సర్వేషాం సంప్రజానతాం, వీరు వారు అని తేడా లేకుండా వారంతా కూడా వీరు సంప్రజానతాం, ఎప్పటి సమాచారాన్ని అప్పటికి కనుక్కుంటూ తెలియని తెలివి తక్కువతనంతో ఎక్కడా లేరు అని చెప్పడం కోసం సంప్రజానతాం అని ఒక మాట చెప్పారు. వీళ్ళు ఇలా ఉండగా పురేవా రాష్ట్రేవా, ఆ నగరిలో ఆ పట్టణంలో కానీ యావత్ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ క్వచిత్ ఒకానొక్క చోట కూడా మృషావాది, అబద్ధమాడేవాడు, బొంకేవాడు, మాట తప్పించుకునేవాడు, నరహ అలాంటి వ్యక్తి నాసీతు ఒక్కడు కూడా లేడు అన్నారు. నరహ అన్నది ఏకవచనం, ఇక్కడ అది వివక్షితం. సరే, ఒక మాట ఏమంటే, వీళ్ళు ఇలా నడుచుకుంటూ ఉండగా అక్కడి నగరంలో ఉండే పరిస్థితిని మహర్షి ఒక్కసారి గమనించి మనకి చెప్పారు. ఇందాక ఒక మాట అన్నానే, తెలియక బహుశా ఇందులోకి దిగుంటామని. ప్రతి పదానికి అర్థం చెప్పడం అంటే అంత ఆషామాషి కాదని నాకు అనిపిస్తుంది, నా సామర్థ్యాన్ని బట్టి. ఏమనంటే, ఒక తరగతి గదిలో కూడా ఏవో భావాలు చెప్పి కొన్ని పేజీలు ఇచ్చి ఇంతవరకు చదువుకోండి మీకు పరీక్షల్లో సరిపోతాయి అనేయచ్చేమో, లేదా ఎక్కడైనా ఒక ఉపన్యాసం చెప్తే ఇందులో ఇన్ని విశేషాంశాలు ఉన్నాయని కొన్ని ఘట్టాలు చెప్పి అంతటితో తప్పట్లు కొడితే ఆపేయాల్సి వస్తుందేమో. ఇక్కడ మాత్రం మన కాదు, మన స్వామి ఏమి మార్గం ఏర్పాటు చేశారు అంటే, ప్రతి శబ్దానికి ప్రతి అక్షరానికి కూడా మహర్షి ఏ హృదయంతో దీన్ని చెప్పారో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అన్నట్లుగా ఉంది. శ్రీరాముడి ఆజ్ఞ, శ్రీరామదూత యొక్క దివ్యానుగ్రహం. సరస్వతి నృత్యతు వాచిమే సదా అని ఒక మాట చెప్తారు. ఆ సరస్వతీదేవి తల్లి నా నాలుక పైన తాండవం చేస్తుంటే, నాట్యం ఆడుతూ ఉంటే మాటకి కొదవేమి. ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందంటారా? బల్లపరుపుగా ఉన్న చోట్లో కదలకుండా ఉంటే స్టేజ్ అంటారు కదా, వేదిక, అక్కడ నాట్యం చేయడం చాలా సులువు. ఆ తల్లి ఈ కదిలే నాలుక మీద నాట్యం చేస్తుందిట. ఆ తల్లికి అంత కరుణ, అంత దయ, ఎక్కడ ఏమరపాటు రాకుండా ఉంటుందన్నమాట. ఒక్క నిమిషం. కనుక ఏ మాట కూడా తడబడకుండా ఆ శబ్దాలకు ఉండే అర్థాన్ని గమనించడం చాలా కష్టం. సరే, గమనించండి, ఇక్కడ చూడండి, గురువుల దయ ఉంటే అన్నీ చెప్పిస్తాడు స్వామి, అన్నీ పలకగలుగుతాం, అన్నీ అర్థం చేసుకోగలుగుతాం. శుచీనాం ఏకబుద్ధీనాం సర్వేషాం సంప్రజానతాం అన్నప్పుడు కొంచెం సంస్కృతం పరిచయం ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇవన్నీ షష్ఠ్యంత శబ్దాలు, షష్ఠీ విభక్తిలో ఉన్నాయన్నమాట. ఎందుకు ఇలా చెప్పారు? ఎంత ఆలోచించినా తెగట్లేదు, ఆ భావమేమో తేలట్లేదు. ఒక మాట చెప్తారు, షష్ఠీ చానాదరే ఇది షష్ఠీ అని ఒక మాట చెప్పారు. అంటే అసలు ఆ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, పాణిని మహర్షి ఎంత లోతుగా పరిశీలించి మనకు ఆ భావం తూచా తప్పకుండా, అంటే ఆ డిజిటల్స్ అంటారు కదండి, అతి సూక్ష్మమైన చిన్న బిందువుతో, అణువుతో సహా మనకు అది తెలిసేలాగా జాగ్రత్త పడ్డారన్నమాట. పాణిని మహర్షి ఏం చెప్పారు అంటే, యస్యచ భావేన భావలక్షణం అని ఒక మాట చెప్పారు. ఎవరి యొక్క క్రియ ద్వారా ఇంకొక క్రియ తెలుస్తుందో, ఈ మొదటి క్రియ కలిగిన వారిని తెలిపే పదం పైన సప్తమీ విభక్తిని ప్రయోగించమని. దయచేసి మీరు విసుగ్గా అనుకోకూడదండి.
భగవంతుడి దయ వల్ల ఎప్పటికైనా ఇంతటి నిష్ణాతులం మనం కూడా కాగలుగుతాం. వినగానే గ్రామర్ అంటే వ్యాకరణ విశేషాలను కూడా తెలుసుకోవడానికి చిన్న ప్రయత్నం చేద్దాం. ఇక్కడ శుచీనాం ఏకబుద్ధీనాం అనే మాటలు ఉన్నాయే, వీరి యొక్క పని వల్ల లోకంలో అంతా కూడా ప్రశాంతంగా ఒక గంగా ప్రవాహంలాగా ఆ రాజకృత్యం పరిపాలనం అంతా వెళ్ళిపోతోంది అని ఒక మాట చెప్పారు. వీళ్ళ యొక్క పని వల్ల ఇలా జరుగుతోంది అని ఎలా తెలిసింది అన్నారు. అక్కడ సప్తమీ విభక్తిని ప్రయోగిస్తారు ఇలాంటి సందర్భంలో అని చెప్పారు. ఓహో అలాగా, ఒకరి పని వల్ల ఇంకొకరి పని తెలుస్తూ ఉంటే అక్కడ సప్తమీ విభక్తిని ప్రయోగించాలి అన్నారు. మరి అయితే ఇక్కడ సప్తమిని చెప్పలేదు కదండి అన్నారు. ఆ తర్వాత పాణిని మహర్షి ఇంకొక మాట చెప్పారు, షష్ఠీచ అనాదరే అని. వీరి క్రియ పట్ల అనాదరం కనుక ఉన్నట్లయితే అక్కడ షష్ఠీ విభక్తిని చెయ్యాలి అన్నారు. అంటే ఏమర్థం అంటే ఈ మంత్రులంతా కూడా ఇంత స్వచ్ఛంగా ఒక తెల్ల కాగితంలాగా ఉండి ఈ రాజ్యపాలనం అంతా చేస్తూ ఉంటే, ఐకమత్యంతో ఉంటే, ఈ విషయం కూడా వివరించుకోవాలండి, ఐకమత్యంతో ఉంటే ప్రజాపాలనం ఇలా ఉంది అని చెప్పారు కదా. వీరి చేష్టల వల్ల తెలిసినటువంటి ఆ లోకరంజనం, ఆ జనుల యొక్క నడవడి తెలుస్తోంది అన్నారు కదా. ఇక్కడ ఈ మొదటి వారి యందు అనాదరం కనుక ఉన్నట్లయితే, తిరస్కారం ఉన్నట్లయితే అక్కడ షష్ఠీ విభక్తిని ప్రయోగించాలి అన్నారు. ఇక్కడ మంత్రులను తిరస్కరించి ఈ ప్రజలంతా కూడా వారి పనులు చేస్తున్నారు అని పాణిని మహర్షి చెప్పిన దానివల్ల మనకి తెలిసే అర్థం. మంత్రులను తిరస్కరించి అంటే గౌరవం లేకుండానా? కాదండి. మహర్షి ఒక మాట చెప్పారంటే అర్థం చేసుకోలేకపోతే అది మన లోపం. మన పిల్లలు మన మీద ఎక్కువ ప్రేమ అభిమానం వచ్చేసాయి అనుకోండి, అమ్మ నువ్వు తప్పుకోమ్మ, నువ్వు లేచిపోయి ఇక్కడి నుంచి, నేను చూసుకుంటాను అంటాడు. నాన్నగారు మీకు ఎందుకండి, మీరు వెళ్ళిపోండి లోపలికి, నేను చూసుకుంటాను అంటాడు. అంటే మీరు వెళ్ళిపోండి అని మనల్ని పంపేయడంలో, మనం అక్కడ వద్దు అని అనుకోవడంలో మన పట్ల అయిష్టత, తిరస్కారమా? కాదు, మనల్ని కష్టపెట్టకూడదు అని భావం, మనతో అవసరం లేకుండా ఆ పని తానే చేసేయగలుగుతాను అని భావం. వీళ్ళు ఎవరూ కూడా ఈ రూలింగ్, పరిపాలనం అనేది ప్రత్యేకంగా దండం పట్టుకుని చెయ్యక్కర్లేకుండా మాకే తెలుసు, మేమే నీతి తప్పకుండా నడుచుకుపోతాం అన్నట్లుగా వీళ్ళ ప్రమేయం లేకుండా నడుచుకుపోతున్నారట. కనుక అక్కడ వారి కృత్యము తిరస్కరింపబడినట్లుగా, అంటే అంతగా లెక్క చేయవలసినట్లుగా లేకుండగా ఉంది. కనుక ఈ విధమైనటువంటి మంత్రుల కృత్యం పెద్దగా లేనట్లుగా కనిపిస్తోంది. కనుక ఇది అనాదరం అనే భావంలో ఇక్కడ సప్తమికి స్థానంలో షష్ఠిని ప్రయోగించేరట వాల్మీకి మహర్షి. ఎంత లోతైన అర్థం ఉందో ఒక్కరోజుతో అయ్యే విషయం కాదది. బాగా తరచి లోతుగా పరిశీలించి తెలుసుకుంటేనే ఆ భావం మనకి వంటపడుతుందన్నమాట. అందుకనే ఒక సందర్భంలో చెప్తారు, సముద్రం మీద, నది మీద సేతువు కడితే సేతువు దాటి చాలామంది వెళ్ళిపోతారండి, కానీ వారెవరికి లోతెంతో తెలియదు. మరి లోతు ఎవరికి తెలుస్తుంది అన్నారు. ఒకానొక సందర్భంలో మంథర పర్వతాన్ని ఒక కవంగా పెట్టి చిలికినప్పుడు అది చిట్ట చివరి దాకా తిరిగి దిగి వెళ్ళిపోతే దానికి తెలుస్తుందండి లోతు అన్నారు. అబ్ధిర్లంఘిత ఏవ బానర భటయ్య అని ఒక సందర్భంలో చెప్తారు. ఈ రకంగా మంత్రుల కృత్యం వాళ్ళు దండం పట్టుకుని నువ్వు ఇలా నడుచుకోవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పక్కర్లేకుండా ఈ లోకమంతా కూడా సాపీగా నడిచిపోతోంది అని చెప్పడం కోసం శుచీనాం ఏకబుద్ధీనాం సర్వేషాం సంప్రదానతాం అని చెప్పాల్సి వచ్చిందట. ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. ఏమనంటే ఏకబుద్ధీనాం, ఒక గ్రామాధికారి, ఒక మండలాధికారి, ఒక పెద్ద అధికారి ఉన్నారనుకోండి, వీరు ఏ రకంగా ఉన్నారో మధ్యవారు ఆ పైవారు కూడా అదే రకంగా ఉంటేనే ఏకబుద్ధీనాం అనే మాట. అది కనుక లేకపోతే వీళ్ళు ఆటలాడించేస్తారనమాట. నేరస్తుల దౌర్బల్యం, వాళ్ళ బలహీనత అలా ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో అమ్మ అంటే నాన్నకి, నాన్న అంటే అమ్మకి ఒకంత అసంతృప్తి ఉందనుకోండి. ఏదైనా సందర్భం వస్తే పిల్లవాడు వచ్చి ఏంటమ్మా నాన్నగారు అలా అన్నాడు అనుకోండి, ఆయన అంతేరా నీకేం తెలీదు, ఆయన ఒక రకం పట్టిన పట్టు, అందుకే నీకేం పర్వాలేదులే నేను చూసుకుంటాను కదా అని తల్లి అని, అమ్మ ఏంటి నాన్నగారు ఇలా చెప్తోంది అలా చెప్తోంది అని తండ్రి దగ్గరికి వెళ్ళి ఇక్కడ తప్పట్లో ఇక్కడ కొట్టి అక్కడి తాళం అక్కడ వేసి ఈ రకంగా ఇద్దరి దగ్గర కూడా తన అనుకూలతని సంపాదించుకునేలాంటి వ్యక్తులు పాడైపోతారు, సంసారాన్ని కూడా పాడు చేస్తారు. కనుక ఎప్పుడైతే అమ్మకి నాన్నకి ఐకమత్యం ఉందో, ఒకరి పట్ల ఒకరు తేడా లేకుండా ఉంటారో, అప్పుడు ఈ పిల్లల దుర్మార్గాన్ని దారిలోకి తేగలుగుతారు. కనుక ఇది చాలా అవసరం అడ్మినిస్ట్రేషన్లో, పరిపాలనలో అని చెప్పడం కోసం. కింది వారు ఏదో రాసేసి వీరు చాలా చెడ్డవారు అని కనుక చెప్పేస్తే పైవారు పరిశీలించకుండా శిక్ష వేయరట. కింది వారు చెప్పిన దాన్ని బాగా పరిశీలించి ఈ నేరస్తుడి నేరాన్ని బాగా సూక్ష్మంగా ఆలోచించి విచారించి మాత్రమే నిర్ణయం చేస్తారు. కనుక
కిందవారు, మధ్యవారు, పైవారు అందరూ కూడా దిగువ కోర్టు ఎగువ కోర్టు అన్నట్లుగా ఒకే తీరుగా నడుచుకుంటూ ఉంటారట. అది వారి దార్శనికత, అది వారి అతి సూక్ష్మమైనటువంటి పరిశీలనా దృష్టి అని అర్థమవుతోంది. మనం ఇది అర్థం చేసుకోవాలా వద్దా? కనుక ఇలాంటి భావాలన్నింటితో మనకి భావశుద్ధిని కల్పించి ఆ రామమంత్రం, ఆ రామమంత్ర వేద్యమైనటువంటి ఆ పరం బ్రహ్మ మనల్ని సర్వదా అనుగ్రహించి రక్షించుగాక. హరయే నమః. స్వస్తి. శుచీనాం శుచీనాం ఏకబుద్ధీనాం ఏకబుద్ధీనాం సర్వేషాం సర్వేషాం సంప్రజానతాం సంప్రజానతాం నాసీత్పురే వా నాసీత్పురే వా రాష్ట్రే వా రాష్ట్రే వా మృషావాదీ మృషావాదీ నరః క్వచిత్ నరః క్వచిత్ శుచీనాం శుచీనాం ఏకబుద్ధీనాం ఏకబుద్ధీనాం సర్వేషాం సర్వేషాం సంప్రజానతాం సంప్రజానతాం నాసీత్పురే వా నాసీత్పురే వా రాష్ట్రే వా రాష్ట్రే వా మృషావాదీ మృషావాదీ నరః క్వచిత్. నరః క్వచిత్. రసరమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో ఇప్పటి వరకు మనం ఆ అయోధ్యానగరంలో దశరథుని యొక్క మంత్రులు ఏ విధంగా పరిపాలన కొనసాగించేవారు, అంతేకాదు వారి పరిపాలనలో అక్కడ ఉండేటటువంటి ప్రజలు ఏ విధంగా వ్యవహరించేవారనే విషయాలంటిని కూడా తెలుసుకున్నాము. మరి వారు ఎవరినీ హింసించకుండానే ఆ రాజకోశాగారాన్ని పూరించేవారు అని చెప్పారు. ఇక్కడ ఒక చిన్న విషయం చూడండి. ప్రజానాంచ హితాయైవ శతాభ్యో బలిమగ్రహీత్ సహస్రగుణముత్సృష్టం ఆదత్తేహి రసం రవిహి అని రఘువంశంలో చెబుతారు. ప్రజల వద్ద నుండి పన్నులుగా స్వీకరించడంలో ఉద్దేశం ఏమిటి అంటే ప్రజలకు హితాన్ని చేయటం కోసమేట. ఏ విధంగా అయితే సూర్యుడు మన భూమి నుండి కొద్దిపాటి నీటిని గ్రహించి దానికి 1000 రెట్లుగా మరలా భూమి మీద వర్షాన్ని కురిపిస్తాడో, అదేవిధంగా రఘువంశపు రాజులు నామమాత్రంగా అక్కడ ఆ కోశాగారాన్ని ప్రజల ద్వారా నింపుతూ వారికి 1000 కొలది 1000 రెట్లు మేలు చేస్తూ ఉండేవారట. అందుకనేమో ప్రజలు కూడా చూడండి, అక్కడ ఇంతకుముందులాగా వాళ్ళు దండం పట్టుకుని దండిస్తూ మీరు ఈ విధంగా ఉండండి ఆ విధంగా ఉండండి అని నియమాలు ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేకుండానే, అంటే పాలకుల యొక్క అవసరం లేకుండానే, బోధించే వారి యొక్క అవసరం లేకుండానే వారంతట వారుగానే నీతిగా ధర్మంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అక్కడ నియమించే వారి యొక్క శిక్షకుల యొక్క అవసరమే లేదు అయోధ్య ప్రజలకు అని బోధిస్తూ ఉన్నారు. మరి వారి నుండి మనం కూడా తెలుసుకోవలసింది ధర్మాన్ని ఆచరించడము, చేయవలసినటువంటి పని సవ్యంగా చేయవలసినటువంటి సమయంలో ఎవరూ బోధించకుండానే చెయ్యటం అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. మరి అటువంటి విషయాలన్నింటినీ కూడా మనసులో ఉంచుకుంటూ ఈనాటి శ్లోకాలని మరొక్కసారి అఖండంగా పారాయణ చేద్దాము. కోశ సంగ్రహణే యుక్తాః కోశ సంగ్రహణే యుక్తాః బలస్య చ పరిగ్రహే బలస్య చ పరిగ్రహే అహితం వాపి పురుషం అహితం వాపి పురుషం న విహింస్యురదూషకం న విహింసురదూషకం వీరాశ్చ నియతోత్సాహాః వీరాశ్చ నియతోత్సాహాః రాజశాస్త్రమనుష్ఠితాః రాజశాస్త్రమనుష్ఠితాః శుచీనాం రక్షితారశ్చ శుచీనాం రక్షితారశ్చ నిత్యం విషయవాసినాం నిత్యం విషయవాసినాం బ్రహ్మక్షత్రమహింసంతః బ్రహ్మక్షత్రమహింసంతః తే కోశం సమపూరయన్ ఏకోశం సమపూరయన్ సుతీక్ష్ణదండాః సంప్రేక్ష్య సుతీక్ష్ణదండాః సంప్రేక్ష్య పురుషస్య బలాబలం పురుషస్య బలాబలం శుచీనామేకబుద్ధీనాం శుచీనామేకబుద్ధీనాం సర్వేషాం సంప్రజానతాం సర్వేషాం సంప్రజానతాం నాసీత్పురే వా రాష్ట్రే వా నాసీత్పురే వా రాష్ట్రే వా మృషావాదీ నరః క్వచిత్ వృషావాదే నరః క్వచిత్. ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే
సప్తమ సర్గే సప్తమసర్గే చత్వారః శ్లోకాః. శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగ వాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీ వశిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కోవరః క్షుచ్చమాయాలం ఇతి చింతాన్వితాభవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ జాయసీ చ స్యామహం జీవసూచికా. అస్యోక్త్యాద్వివిధా సూచిః భూత్వా లక్ష్యా విశామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్. క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇతి సంచింతయంతీం తాం ఉవాచ కమలాలయః. అన్యాదృశ్యాస్తథా దృష్ట్వా స్తనికాభ్రరవోపమం. బ్రహ్మోవాచ పుత్రి కర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే ఉత్తిష్ఠత్వం తు దుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూత భవ్యేష స్యామహం జీవసూచికా అనాయసీ జాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీ వశిష్ఠ ఉవాచ ఏవమస్మితి కాముక్త్వా పునరాహ పితామహః సూచికాసోపసర్గాత్వం భవిష్యసి విశూచికా. సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం గరిష్యసి. దుర్భోజనా దురారంభాః మూర్ఖా దుస్థితయశ్చ యే దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి. ప్రవిశ్యా హృదయం ప్రాణైః పద్మప్రీహాదిబాధనాత్ వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచికా. సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి. గుణాన్విత చికిత్సార్థం మంత్రోయంతు మయోచ్యతే. బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసీ విశూచికాభిధానా సా నామ్నాప్యన్యాయ బాధికా. తస్యాః మంత్రః ఓం హ్రీం హ్రాం హ్రీం హ్రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం హ్రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం హ్రాం విష్ణుశక్తయే నమః. ఓం నమో భగవతే విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మథ మథ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహా. హిమవంతం గచ్చ
जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा। ॐ नमो भगवते विष्णुशक्तिमेना। ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा। हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा। ॐ नमो भगवते विष्णुशक्तिमेना। ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा। हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा। इति मन्त्री महामन्त्रम् न्यस्य वामकरोदरे मार्जयेदातुराकारम् तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुतां तां विचिन्तयेत्। कर्कटीं कर्कशाक्रन्दां मन्त्रमुद्गरमर्दिताम् आतुरं चिन्तयेच्चन्द्रे रसायनहृदि स्थितम् अजरामरणं युक्तं मुक्तं सर्वाधिविभ्रमैः। साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलां प्रोच्छिनत्ति विशोचिकाम्। इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः। इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 69तमः सर्गः। अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृत रोगान्मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे। आरोग्यं दीर्घमायुष्यम् बलं तेजोधियं श्रियम् स्वभक्तेभ्योऽनुगृह्णन्तम् वन्दे धन्वन्तरिं हरिम्। धन्वन्तरेरिमं श्लोकम् भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना। आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्गिः दीर्घायुः सैंहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम्
कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।